వెల్కమ్ టు ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్. మనము కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ 6th to 9th క్లాసెస్ ఇన్ గురుకుల సైనిక్ స్కూల్స్‌కి సంబంధించిన ఇంటెలిజెంట్ టెస్ట్ టాపిక్‌లో మనము అనాలాజిక్ టెస్ట్‌లో నంబర్ అనాలజీని చూద్దాము. నంబర్ అనాలజీలో ఒక ప్రాబ్లమ్ ఏంటంటే స్క్వేర్ బేస్డ్ రిలేషన్‌షిప్. అంటే ఒక నంబర్ ఇచ్చిరనుకో, సపోజ్ 2 ఇచ్చిర్రు అంటే దాన్ని 2 ఇంటూ 2, 3 ఇచ్చిరనుకో 3 ఇంటూ 3 స్క్వేరింగ్ చేయడం. అంటే ఇదేమవుతుంది 2 ఇంటూ 2 4, 3 ఇంటూ 3 9. ఇలా స్క్వేరింగ్ మెథడ్‌లో మనకు ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని ఏమంటారు స్క్వేర్ బేస్డ్ రిలేషన్‌షిప్ లాగా మన ప్రాబ్లమ్‌ని ఫైండ్ ఔట్ చేయడం. 5, 25 అంటే 5 ఇంటూ 5 చేస్తే ఏమవుతుంది 25. నెక్స్ట్ 11ని ఫైండ్ ఔట్ చేయాలి ఈ రిలేషన్‌షిప్‌లో. 11 ఇంటూ 11 ఫైండ్ ఔట్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 121. సో ఆన్సర్ అనేది స్క్వేరింగ్ చేయడం బి 121. నంబర్ ఎనాలజీలో మనకు ప్రాబ్లమ్స్ దేనికి సంబంధించినవి అంటే స్క్వేర్ బేస్డ్ రిలేషన్ ఉంటాయి, మళ్ళీ క్యూబ్ బేస్డ్ రిలేషన్ ఉంటాయి, అలాగే అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ కి, అలాగే ఈవెన్ ఆడ్ నంబర్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం మనము. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే క్యూబ్ బేస్డ్ రిలేషన్షిప్. క్యూబ్ అంటే ఏంటి, మనకు సపోజ్ ఒక నంబర్ ఏంటి 2 ఉంటే దాన్ని మనము 3 క్యూబ్ అని ఉంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 ఇంటూ 2 4 అవుతుంది, 4 ఇంటూ 2 8. అలాగే ఆన్సర్స్ ని మనం 3 క్యూబ్ లాగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే 4 అంటే ఏంటిది అవుతుంది, ఇక్కడ 64 రావాలంటే 4 క్యూబ్ చేస్తే మనకు 64 అవుతుంది. అలాగే 9ని 9 క్యూబ్ చేస్తే ఎంత వస్తుందో ఆన్సర్ చూద్దాం. 9 ఇంటూ 9, 9 ఇంటూ 9 81, 81 ఇంటూ 9 ఎంత అవుతుంది మనకి 729 అవుతుంది ఆన్సర్. సో మనకు ఏ ఆప్షన్ లో 729 ఉంది కాబట్టి ఆప్షన్ ఏని సెలెక్ట్ చేయాలి. మనము థర్డ్ ప్రాబ్లం దీనికి సంబంధించిందంటే అడిషన్ బేస్డ్ రిలేషన్షిప్, అడిషన్ కి సంబంధించింది. ఇప్పుడు ఫస్ట్ 2 చూస్తే మనకి దానికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉందో చూడాలి. 386, 389, 517. నెక్స్ట్ ఇది బ్రాకెట్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దానికి ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు మనకి. 386 కి 389 కి మధ్య గ్యాప్ ఎంత ఉందనేది మనకి -3, 389 ప్లస్ 386 చేస్తే ఎంత మనకి గ్యాప్ 3. అంటే అడిషన్ +3 ఉంది ఇక్కడ రిలేషన్షిప్. రెండింటి మధ్యలో ఏంటి +3 ఉంది. అలాగే 517 కి కూడా మనము +3 యాడ్ చేస్తే మనకి నెక్స్ట్ నంబర్ వస్తుంది. 7 + 3 10, 1 + 1 2, 5 అంటే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 520. డి ఆప్షన్ ని. నంబర్ ఎనాలజీలో మనము సబ్ట్రాక్షన్ బేస్డ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ 386, 383, 517. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారు, దాంట్లో మనం ఒకటి ఫైండ్ అవుట్ చేయాలి. ఏది సూటబుల్ అవుతుందో దాన్ని టిక్ చేయాలి. ఇప్పుడు 386 కి 383 కి ఎంత గ్యాప్ ఉంది మనకి 3 ఉంది, 6 3. సో అలాగే దీనికి కూడా గ్యాప్ ఎంత ఉండాలి -3 చేయాలి. 517 -3 చేస్తే ఎంత అవుతుంది 7 - 3 4 1 5 అంటే 514 ఆప్షన్ ని మనం సెలెక్ట్ చేయాలి. అంటే ఏ ఆప్షన్ సూటబుల్ అవుతుంది 514 అనేది మనకు ఆన్సర్. ఈ విధంగా సబ్ట్రాక్షన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ని మనము చేయాలి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఆరాధ్య స్మార్ట్ స్టడీ ఛానల్.